వేదిక మీద ఉన్న అందరూ అతిరథ మహారాజులకి, అందరూ అతిరథ మహారాజులు అంటే రైతులు కాబట్టి తెలుసుకోవాలి. అందరూ అతిరథ మహారాజులు అంటే అందరూ చెప్తారు. అతిరథి అంటే 5,000 మంది సమూహాన్ని నియంత్రించగలిగిన వ్యక్తి అని అతిరథి అంటే. మహారథి అంటే అట్లాంటి వాళ్ళు 5 మందికి సమానమైన వాడు అని. కాబట్టి వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళు అట్లాంటి వాళ్ళ ఆఫీసర్లు అయినా కూడా, మా లీడర్లు అయినా కూడా అందరూ అదే మరి 5,000 మందిని నియంత్రించగలిగిన వాళ్ళే. మహారథులు 25,000 మందిని నియంత్రించగలిగిన వాళ్ళు. కాబట్టి అతిరథ మహారథులందరికీ నమస్కారం. వేదిక ముందున్నటువంటి అన్నదాతలకు అందరికీ నమస్కారం. నేను జర్నలిస్ట్గా ఉండేటప్పుడు వ్యవసాయానికి సంబంధించినటువంటి అనేక అంశాల మీద మంచి మంచి కథనాలు రాశాను. ఇక్కడ మా ఎదురుగా మా కవి కూడా ఉన్నాడు, నాతో పాటు కొన్ని రోజులు కలిసి పనిచేశాడు. కనుగొండ చెరబండరాజు ఒక సాహితీవేత్త. ఆయన ఏటి గీతం పెట్టి ఏ పుట్టు పండించి కూటిలో మెతగలగనన్నా నేను గంజిలో మెతగలగనన్నా అని రాష్ట్ర ప్రభుత్వం రైతు జీవితాల్లో వెలుగులు నింపడం కోసం, రైతుల యొక్క కష్టాలను తీర్చడం కోసం అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేపడుతుంది. ధరల స్థిరీకరణ నిధినిచ్చి మద్దతు ధరల లేనప్పుడు వారిని కాపాడమే మాత్రమే కాకుండా సాంకేతికపరమైనటువంటి మార్పుల్ని రైతాంగాన్ని తెలియజెప్పడం, అదను చూసుకొని ఏ ఏ పంటలు వేయాలన్నటువంటి విషయాల మీద రబీ సందర్భంలో కానీ, ఖరీఫ్ సందర్భంలో కానీ, అలాగే రేపు ఎల్నినో అన్నటువంటి ఒక తుఫాను ప్రభావం ఉండే అవకాశం ఉన్నటువంటి అంచనాల మేరకు ఏ సమయంలో మనం ఖరీఫ్ పంటలు వేసుకోవాలి అన్నటువంటి ఆలోచనతో ప్రభుత్వం అనేక రకాలైన విస్తరణ కార్యక్రమాలు చేస్తుంది. అందులో భాగంగా ఏరువాక కార్యక్రమంలో భాగంగా ఈరోజు కొత్తపల్లి నియోజకవర్గంలో బండపల్లి అన్నటువంటి గ్రామంలో రైతులకి అవగాహన కల్పించడం జరిగింది. వేరుశనగ విత్తే సమయం ఇది, అంతర పంటలు ఏమి వేసుకోవచ్చు, మామిడి చెట్లు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతంలో అంతర పంటగా ఏమేమి వేసుకోవచ్చు, అదేవిధంగా పశుగణం అధికంగా ఉన్నటువంటి ప్రాంతంలో పశుగణానికి సంబంధించి ఎలాంటి సస్యరక్షణ చేసుకోవాలి, వాటితో పాటుగా ఖాళీగా ఉన్నటువంటి పొలాల్లో ధాన్యాలు, అనేక రకాలైనటువంటి ధాన్యాలు కలిపి మిక్సర్ని ఈరోజు మామిడి చెట్ల మధ్యలో కూడా ఏమన్నారు PMDS కిట్స్ వీటన్నిటిని కూడా ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు ఆలోచన రైతులు ఆనందంగా ఉండాలి, రైతులకు ఆదాయం రావాలి, రైతులు పెట్టినటువంటి పెట్టుబడికి నష్టం రాకూడదు. అందుకనే పెట్టుబడి సహాయాన్ని సంవత్సరానికి 20,000 రూపాయలు అన్నదాత సుఖీభవ కింద ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా కేంద్ర ప్రభుత్వంతో చేతులు కలిపి PM కిసాన్తో చేతులు కలిపి 20,000 రూపాయలు 3 విడతలుగా ఇస్తూ ఒక పూతలపట్టు నియోజకవర్గంలోనే 33,881 మంది రైతులు అన్నదాత సుఖీభవ కింద ఒక టర్మ్కి 25 కోట్ల వరకు దాదాపుగా తీసుకుంటున్నారు. కాబట్టి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని అభినందిస్తున్నారు. ప్రభుత్వం రైతాంగం పట్ల, రైతుల పొలం వరకు వెళ్ళి ప్రయోగశాలలో వస్తున్నటువంటి పరిశోధన ఫలితాలని పొలం వరకు చేర్చిన తర్వాత రైతుకు ఆనందం, రైతుకు ఆదాయం మిగల్చడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నం పెన్నడూ మనం ఏ ప్రభుత్వంలో కూడా చూసి ఉన్నాం. అందుకని రైతుల పక్షాన, ముఖ్యంగా ఒక రైతు ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నేను ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వానికి హృదయపూర్వకమైన